హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబీ ఆంధ్రజ్యోతి. సో రైట్ నో మనతో పాటు మనందరి ఫేవరెట్ వారాల అబ్బాయి మనతో ఉన్నారండి మురళీమోహన్ గారు. ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్కారం. సార్ మీకు చంద్రబోస్ గారికి ఉన్న అటాచ్మెంట్ ఎలాంటిది? చంద్రబోస్ గారితో అంత డైరెక్ట్ పరిచయాలు పెద్దగా లేవు, కానీ ఈ మధ్య కాలంలోనే పరిచయం బాగా. అయితే ఆయన భార్యతో మాకు చాలా పరిచయం. మెడ్రాస్లో మేము ఉండగా ఇద్దరు పక్క పక్కటే, కాంపౌండ్కి ఇటు పక్క మేము, ఇటు పక్క వాళ్ళు. ఓకే. అప్పటి నుంచి చిన్నపిల్లలు అప్పటి నుంచి కూడా వాళ్ళు పరిచయం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక ఆయన ఒక సినిమా రైటర్గా పరిచయం. ఎక్కడ పడినా చక్కగా పలకరిస్తాడు, మంచి విద్వత్తు ఉంది. తర్వాత అలాగే ఈటీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ కూడా చూస్తుంటే పిల్లలందరూ భలే ఎంకరేజ్ చేస్తారు ఆయన. కొంతమంది విసిగిచ్చినట్టు ఏదో మాట్లాడతారు, కానీ బాలుగారు మాట్లాడేవారు. మళ్ళీ బాలుగారి తర్వాత చంద్రబోస్ గారు ఇదిగా మాట్లాడుతారు. డెఫినెట్గా మన తెలుగు సంగీతాన్ని, నేపథ్య గాయాన్ని రచయితగా మరి ఆస్కార్ దాకా తీసుకెళ్ళారంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్. అలాంటి వ్యక్తికి వాళ్ళ సత్కారం జరగడం, వెంకయ్య నాయుడు గారి చేతులు జరగడం చాలా. సో ఆయన రాసిన అన్ని పాటల్లో మీ ఫేవరెట్ సాంగ్ అంటే ఏంటి? చాలా ఉన్నాయి, 1, 2 కాదు, అన్ని ఫేవరెట్.